హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ&ఎఫ్ వ్లాగర్స్. ఇవాళ మన ఛానల్ వచ్చేసరికి మామిడికాయ పులిహోర రెసిపీ అండి. సో ఎంతో స్పెషల్గా చేసాం, సమ్మర్ స్పెషల్. సో రెసిపీ చూద్దాం. సో ముందుగా మనం రైస్ తీసుకున్నాం. సో వేడివేడిగా రైస్ తీసుకున్నాం. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు వేసానండి. సో పసుపు వేసిన తర్వాత పచ్చి కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తున్నాను నేను. సో వీటిని కొద్దిగా ఉంచుకోవాలి, కొద్దిగా వేయాలి, కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కాస్త అల్లం ముక్కలు కూడా వేసాను పచ్చివి. ఇప్పుడు 2 పెద్ద సైజు పుల్లటి మామిడికాయలు తీసుకొని కోరుకోండి. సో వాటిని కోరిన తర్వాత ఒక 70% పచ్చి మామిడికాయ అందులో వేయాలి. సో ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు పోపు దినుసులు, కరివేపాకు, అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తున్నాం. సో ఒకేసారి వేస్తున్నాను నేను. సో ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం శనగపప్పు, పలుకులు అనేవి రెడీ చేసుకోవాలి. సో ఇవి మనకి తగ్గినట్టుగా నేను ఒకటి 50 గ్రాములు తీసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సో నేను శనగపప్పు, పలుకులు యాడ్ చేశాను. సో పలుకులు, శనగపప్పు అనేది బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలి. అలాగే పలుకులు ఇవన్నీ వేగిన తర్వాత ఉప్పు అనేది 5 టేబుల్ స్పూన్లు ఉప్పు నేను అందులో యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఉప్పుని డైరెక్ట్గా రైస్లో కూడా కలుపుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా కలుపుకోవచ్చు. ఇక్కడ తక్కువ వేయండి, కావాలంటే చాలకపోతే రైస్లో కలుపుకోవచ్చు. సో ఉప్పు అనేది ఇక్కడ కరగదు, అడుక్కు వెళ్ళిపోతుంది. బట్ ఫ్లేవర్ అనేది మనకి వీటికి కూడా పడుతుంది అనేసి మనం సాల్ట్ అనేది స్టేజ్లో వేస్తాము. ఇప్పుడు కాస్త మిగిల్చుకున్న మామిడి కూర ఉంది కదండి, సో మామిడికాయ కూర అనేది వేసేస్తాము. సో ఇది వేసి కాస్త కలుపుకున్న తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి రైస్లో మనం మిక్స్ చేసుకోవడమే. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సో సమ్మర్ కాబట్టి మనకు మామిడికాయలు దొరుకుతున్నాయి. వేరే సీజన్లో ఎలా చేసుకోవాలి, మామిడికాయ పేస్ట్ పులిహోర కోసం మామిడికాయ పులిహోర పేస్ట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను వేరే వీడియోలో మీకు చెప్తాను. ఈలోపు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి రెడీగా ఉండండి. ఇప్పుడు మనం వేడివేడిగా ఉన్న ఆ పులిహోర కర్రీది పేస్ట్ని మనం రైస్లో వేసుకోవాలండి. సో రైస్ వేడిగా ఉండాలి, మనం చేసిన పేస్ట్ అనేది వేడిగా ఉండాలి. ఎలా అయితేనే మనకి రుచి అనేది తెలుస్తుంది, దిగుతుంది కూడా వాటికి. సో రుచి పట్టాలి అంటే వేడిగా ఉండాలి. మనం పేస్ట్ చల్లారిపోయినా, రైస్ చల్లారిపోయినా రుచి అనేది బాగోదు, రాదు కూడా. సో ఈ పులిహోర అనే కాదు, ఏ పులిహోరకైనా సరే వేడివేడిగా ఉంటేనే రుచి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఆ వేడి మీద మనం బాగా 2 మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. అలాగే మన ఛానల్లో మీరు ఎన్నో వీడియోస్ ఉన్నాయండి. తెలగపిండి వడియాలు ఉన్నాయి, ఉప్పుడు పిండి ఉంది, వాము కారం ఉంది, జీలకర్ర కారం ఉంది, కరివేపాకు పొడి ఉంది, ధనియాల పొడి లాంటి ఎన్నో రకాల రెసిపీస్ ఉన్నాయి. మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోని మీరు వెళ్ళి తప్పకుండా చూసి లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.